చాలామంది సందీప్ గారు చెప్పారు 2-3 ఇంటర్వ్యూలో బోర్ కొట్టినా కూడా మళ్ళీ చెప్పాలి. ఈ సినిమాకి హిస్టరీయే ఉంది నాకు తెలిసి. ఈ సినిమా ఎవరు చేయాలి, తర్వాత ఎక్కడికి వచ్చింది, దీని ట్రావెలే పెద్దది. అంటే ఎవరు చేయాలనుకుని ఇది ఈ సినిమా కథ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయింది యాక్చువల్గా. అంటే చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు ధమాకా షూట్ టైంలోనే ప్రసన్న గారు నాకు లైట్గా లైన్ చెప్పారు. అప్పుడు కూడా లైన్ చెప్పేటప్పుడు ఇలాగ రావు రమేష్ గారు ఇంకో యంగ్ హీరో ఎవరైనా చేద్దామండి అలా అనుకుంటున్నాం. అప్పుడులో సందీప్ గారి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత అది రకరకాలుగా ట్రావెల్ అయింది మీరు అన్నట్టుగా. ట్రావెల్ అయ్యి మళ్ళీ లాస్ట్కి రాబోసరికి మరలా రావు రమేష్ గారు సందీప్ గారు అంటే కథ ఇప్పుడు కూడా దానికి ఎవరు కావాలో వాళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి ల్యాండ్ చేసింది ఫిల్మ్లో. ఇది మీ సినిమా టెర్మినాలజీలో చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, తర్వాత ఇటు రావటం, అది ఆ ట్రావెల్ చెప్పండి ఒకసారి. అదే చిరంజీవి గారి దగ్గరికి అంటే అప్పుడు నేను డైరెక్టర్ని కాదు ఫిల్మ్కి. మీరు కదా స్క్రిప్ట్గా వెళ్ళింది చిరంజీవి గారి దగ్గరికి, స్క్రిప్ట్గా వెళ్ళింది. అప్పుడు ఇంకా నాకు ఇంకా తెలీదు, మామూలు లైన్ ఎప్పుడో విన్నాను అంతే. ఆ తర్వాత అది ఏదో కారణాల వల్ల మరలా అది చెప్తున్నా కదా మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చింది. అలా కాదు సార్, చిరంజీవి గారు చేస్తానారా లేకపోతే ఏంటి? చేస్తాన్నారు ఆయన చేస్తున్నారు. ఇన్ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ చిరంజీవి గారికి చాలా ఇష్టమైన కథ, నచ్చిన కథండి, చాలా ఇష్టమైన కథ ఇది. కలిసినప్పుడు కూడా నాకు ఆయన అది నాకు ఆ డీటెయిల్స్ మనకు తెలియదు కానీ బట్ చేస్తానన్నారు ఆయన. కొన్నిసార్లు కథ ఎలా ఉంది దాటి ఈ టైంకి నేను చేయాలా కూడదా అని కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామాజికవర్గం నా సినిమా ఉంది, నాకు చాలా ఇష్టం, నాకు బాగా లవ్ చేసిన కథ. బట్ ఆ టైంలో నేను చేయకూడదని చెప్పి నేను కానీ ఇదే బ్యానర్లోనే రకరకాల హీరోల దగ్గర నేనే మాట్లాడి పంపిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు పక్కన మైకిల్ జరుగుతుంది, దానికంటూ ఒక టైం ఇవ్వాలి, వాళ్ళు విజువల్ కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. 2 సినిమాలకి ఎర్రర్ అవుద్ది. ఇట్స్ మోర్, అది కరెక్టా కదా తెలియదు, బట్ ఇట్స్ క్రియేటివ్ కాల్ కదా. అలాగే నేను చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కూడా ఏంటంటే ఆయన కథను బాగా ప్రేమించాడు, ఇప్పటికీ బాగా ప్రేమిస్తున్నాడు ఆయన. బట్ ఆయనేమో ఎక్కడో నేనే అన్నాను ఆయనతో. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ మాట అన్నాక సార్ ఒక ఫ్యాన్గా నేనే మీరు ఇలా చేసి ఉండకూడదు అనుకుంటాను సార్ అంటే, కరెక్టు, అందుకే నేను అనుకున్నాను సార్ అని. సో చిరంజీవి గారు అనేది ఒక పెద్ద స్టేచర్ కదా. సో ప్రాబబ్లీ ఆయన యాక్టింగ్ మీద సినిమా మీద ఉండే ప్రేమతో కొన్నిసార్లు కొన్ని కథలు టెంప్ట్ అవ్వచ్చు. ఆయన కూడా ఆయన చిరంజీవి గారు కాబట్టి కొన్ని చేయకూడదు.